లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇవాళ మనతో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ కిరణ్ శర్మ గారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అసలు హోలీ ఎందుకు చేసుకుంటారు? రైట్, మన ధర్మశాస్త్రంలో ప్రతి పండగ ఒక రకమైనటువంటి విశిష్టత ఉంటుంది. ప్రతి పండగకి ప్రకృతితో ముడిపడినట్టు మన పండుగలు ఏదైనా సరే ప్రకృతితోనే మనం ముడిపడి ఉంటాం. మనకి సపరేట్గా పక్కకు వెళ్ళాం. సనాతన ధర్మంలో అదొక్కటి ముఖ్యమైనది. ప్రతి పండగకి మనకి ఒక్కొక్క కాలానికి మనకు వచ్చేటువంటి తత్వం అది. అంటే ఒక కాలాన్ని పరిశీలించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనకి ఇప్పుడు హోళికా పండుగ, అంటే హోలీ పండుగ అంటారు. అది హోలీ పండుగ అనేది హేళికా దహనం. హేళిక అనేది రాక్షసి. ఈ హేళిక అనే రాక్షసిని సంహరించబడడం వల్ల ఆ పండగ మర్నాడు కామదహనం చేసుకోవడం వల్ల, అంటే ఈ ముఖ్యంగా మీకు ఒక కథ చెప్తాను మీకు. నేను హిరణ్యకశిపుడు ఉన్నాడు. లక్ష్మీనరసింహస్వామి యొక్క ఇద్దరికి జరిగే యుద్ధం కోసం ప్రహ్లాదుడు ఈ యొక్క నారాయణ స్మరణ చేస్తున్నప్పుడు ఈ హిరణ్యకశిపుడు పిల్లవాడిని చంపు అంటాడు. అనేక రకాలు చంపుతూ ఉంటాడు. ఆ పిల్లవాడు ప్రహ్లాదుడు చంపబడడు, సాధ్యం కాదు. అలాగే ఒకసారి ప్రహ్లాదుడికి సోదరి ఉంటుంది పెద్దది, అంటే హిరణ్యకశిపుడికి కుమార్తె. ఆమె పేరు హేళిక. అది చాలా మటుకు కొన్నటువంటి అందరినీ కూడా హింస పెడుతూ ఇబ్బంది పెడుతూనే ఉండేది. రాక్షసులు కదా, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా ఒక రోజున ఈ కుమారుడు ఎక్కడ చంపబడట్లేడు, నారాయణ మంత్రం చదువుతున్నాడు. ఆ మంత్రం వింటేనే నాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి హేళికకి ఒక మాయా వస్త్రం ఇస్తాడు. ఒక రకమైనటువంటి మాయా వస్త్రం ఇచ్చేసి, నువ్వు ఇది కప్పుకొని, తమ్ముడు నీతో ప్రేమ ఉంటాడు కాబట్టి నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలోకి దూకమంటాడు. ఆ మాయా వస్త్రం చేత అగ్ని దహింపబడదు హేళికని. అది ఈ వరం అనమాట. ఎవరు? హిరణ్యకశిపుడు యొక్క వరం. ఈ వరం వల్ల ఏంటంటే ఆవిడ ఆ వస్త్రం కప్పుకొని హిరణ్యకశిపుడు అది ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. అగ్నిలో దూకే సమయంలో భగవంతుని మాయ ఎలా ఉంటుంది, భక్తులు రక్షిస్తారు కాబట్టి ఆ వస్త్రం కాస్త ప్రహ్లాదుడికి అంటుకొని ఈవిడ వస్త్రం అంటే మాయా వస్త్రం లేకుండా అగ్ని దూకుతుంది, దగ్ధమైపోతుంది. ఎప్పుడైతే హేళిక దగ్ధమైపోయిందో ఆ మర్నాడు అక్కడ ఉన్నటువంటి దేవతలు, అక్కడ ఉన్న అందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఈ హేళిక దహింపబడింది కాబట్టి మర్నాడు ఎప్పుడు జరిగింది? ఇది పౌర్ణమి రోజు జరిగింది. ఇది అంటే పౌర్ణమి ముందు రోజు జరిగింది, చతుర్దశి రోజు జరిగింది. ఆ మర్నాడు వెళ్ళిందంటే రాత్రి జరిగింది కదా, సాయంత్రం మర్నాడు పొద్దున్నే కట్టెలు వేసేసి కామదహనము. ఇప్పుడు మన శాస్త్రంలోకి వద్దాం, అదేమో కథ. ఇప్పుడు మన కథలకు వచ్చినప్పుడు భౌతికమైన పరిస్థితి అంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, మోహము, మదము, మత్సరం, ఇవన్నీ కూడా దహింపజేసుకొని మనం పునీతులుగా మనం ఆనందంగా ఉండడం కోసం ఈ యొక్క కామదహనంలో మనల్ని అరిషడ్ వర్గాన్ని నాశనం చేయాలి. మరి ఈ కామదహనంలో మనం చాలామంది కర్రలు పెట్టేసి, టైర్లు వేసి, అనేక రకాల వస్త్రాలు వేసి, పాడుబడ్డటువంటి వస్త్రాలు వేసి దాని చండాలైనటువంటి కాలుష్యాన్ని వెదలుతున్నారు. ఇటువంటి కాలుష్యం అనేది కామదహనం కాదు. ఆవు పిడకలతో మన ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయినటువంటి మంచాల కర్రలు కానీ, లేదా మంచి ఆవు పిడకలతో ఆవు నెయ్యి కానీ, లేదంటే నువ్వుల నూనెతో కానీ కట్టెల్ని బాగా పేర్చి కామదహనం చేయాలి. అంటే దహనం చేసినప్పుడు ఇది పండగకు మనం అరిషడ్ వర్గాలు నాశనం చేసేది. ఇప్పుడు ప్రత్యక్షమైన ఒక విషయం చెప్తాను మీకు, నేను సైంటిఫిక్. ఎప్పుడైతే మనం ఆవు పిడకలతో, ఆవు నూనె, నెయ్యితో మనం కనుక ఈ యొక్క హోమం చేస్తున్నామో, రాబోయేటువంటి కాలం ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి హోలీ అనేది ఎండాకాలంలో వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఋతువు ఏమిటి? వర్ష ఋతువు. అటువంటి మంచి వర్షము పడాలంటే తప్పకుండా ధూమం, అంటే ధూమం వల్లనే వర్షం పడుతుంది. ధూమం వల్ల మేఘం ఆడంబరం అవుతుంది. మేఘం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. ఒక మంచి ఆవు నెయ్యితో చేసినటువంటి ధూమం ఎప్పుడైతే మేఘాలని ఆడంబరం, అంటే ఒక మేఘాల దగ్గర చేస్తుందో, ఈ పొగ వల్ల మేఘాల దగ్గరికి వస్తాయి. వచ్చి ఎప్పుడైతే వర్షం కావాలో ఆ సమయానికి వర్షాన్ని ప్రసరింపజేస్తాయి. ఇది భౌతికమైనటువంటి సైంటిఫిక్ రీజన్. ఇలా హోమం వల్ల మనకి మంచి వర్షాలు, 2 నెలలు ఎండాకాలం అయిపోయిన తర్వాత మనకి మంచి వర్షాలు పడి బ్రహ్మాండ పంటలు పండుతూ ఉంటాయి. ఇది మనకి భౌతికమైనటువంటి శాస్త్రపరం. అందుకే మన పండుగలు ప్రకృతితో మిళితమై ఉంటాయి. కాబట్టి ఈ హోళికా పండుగ తర్వాత మనకి మరి హోళికా సమయంలో వసంతోత్సవం ఎందుకు వచ్చింది అంటే, రంగులు ఎందుకు చల్లుకోవాలి అంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, మనకి భౌతికంగా మనకి ఈ యొక్క భూమి అంతా కూడా ఎర్రలు దాస్తుంది. అంటే ఎర్రలు అంటే ఏంటి? భూమి విచ్చుకుంటుంది. చెరువులు ఎండిపోతాయి, కుంటలు ఎండిపోయి ఈ భూమి విచ్చుకుంటుంది, అంటే పగుళ్ళు ఏర్పడతాయి. ఈ సమయంలో అక్కడ చూసేటువంటి దృశ్యం కొద్దిగా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, చెరువులో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఈ సమయంలో వీళ్ళు వసంతోత్సవం జరుపుకున్నప్పుడు భూమి అంతా కూడా రంగులమయంగా ఉంటుంది. అంటే ఎండిపోయినటువంటి వాతావరణం కలగదు, అంటే భీతి కలగదు. కాబట్టి ఆ యొక్క భీతిని మన ఇంద్రధనుస్సులాగా అన్ని రంగుల్ని చల్లుకొని ఈ హేళికా దహనం అయింది. కాబట్టి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని నాశనం చేసుకున్నాం. కాబట్టి ఆనందాన్ని పంచుకోవడం,
అంటే రంగులను చల్లుకోవడం, భూమిని పచ్చగా చూపించుకోవడం కాదు, ఇంద్రధనుస్సులాగా రంగులమయం చేసుకొని రాబోయేటువంటి వసంతానికి ఆహ్వానం పలకడమే వసంత ఉత్సవం. ఇది హోలీ పండుగ యొక్క విశిష్టత. ఇవాళ చాలా బాగా మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. అఖండ ఐశ్వర్యం.